శ్రీ గురుభ్యో నమః. శ్రీ తిరువళ్ళూరు వీరరాఘవస్వామి అష్టోత్తర శతనామావళి. ఓం శ్రీ వీరరాఘవాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం కింగృహపురాధిపాయ నమః. ఓం వీక్షావనాంత సంచార విహార రసికాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీభూసంవాహిత పదాయ నమః. ఓం పుండరీకాయ తేక్షణాయ నమః. ఓం హృత్తాపనాసన సరస్థీరవాస విలోల హృదయాయ నమః. ఓం విజయాయ తనయాయ నమః. ఓం చైత్రాయ నమః. ఓం మధుకైటవ భంజనాయ నమః. ఓం సహస్రానీక రాజేంద్ర సర్వభూత మనోహరాయ నమః. ఓం దేవఋషి సిద్ధ గంధర్వ మనుష్యాది సమర్చితాయ నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం జగద్వంద్యాయ నమః. ఓం పురాణ పురుషోత్తమాయ నమః. ఓం శరణ్యాయ నమః. ఓం శరణాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం శాలిహోతర హవిఃప్రియాయ నమః. ఓం శేషతల్పశయాయ నమః. ఓం శారంగిణే నమః. ఓం శరణాగతవత్సలాయ నమః. ఓం గరుడాద్యన్వితాయ నమః. ఓం విశ్వాయ నమః. ఓం గంభీరమధురాకృతయే నమః. ఓం సునాసాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం సుభ్రువే నమః. ఓం సుస్మితాధార విద్రుమాయ నమః. ఓం శాలిహోత్ర శిరోన్యస్త దక్షిణ శ్రీకరాంబుజాయ నమః. ఓం విశాలోత్తుంగవక్షసే నమః. ఓం విపులాంసాయ నమః. ఓం మహాభుజాయ నమః. ఓం జ్ఞానముద్రాంకితకరాయ నమః. ఓం మార్కండేయ సమర్చితాయ నమః. ఓం నాభీనళిన సంభూత బ్రహ్మ సంశయనోదనాయ నమః. ఓం సుదీర్ఘోత్తుంగముకుటాయ నమః. ఓం విధానభుజగాధిపాయ నమః. ఓం చిత్రకర్మణే నమః. ఓం చిత్రలీలాయ నమః. ఓం చిత్రబిందుభటావృతాయ నమః. ఓం లోకోజ్జీవన విన్యస్త శ్రీపాదజలజద్వయాయ నమః. ఓం మహేంద్రనీలశైలభాయ నమః. ఓం మదనాయిత సుందరాయ నమః. ఓం మందస్మితలసద్వక్త్రాయ నమః. ఓం వక్షోవినిహితేంద్రాయ నమః. ఓం భూషాయితధరారీంద్రాయ నమః. ఓం భూలోకోత్తరభూషణాయ నమః. ఓం సనత్కుమారాదిసిద్ధసపర్యాతుష్టమానసాయ నమః. ఓం లావణ్యామృతవారాసయే నమః. ఓం రక్షితాహితరాక్షసాయ నమః. ఓం స్వక్షేత్రమహిమాధూతయమకింకరబాధనాయ నమః. ఓం పురుషాయ నమః. ఓం పూర్వజాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం పుష్యదర్శనార్చనప్రియాయ నమః. ఓం పరాయ నమః. ఓం పరమార్థాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం విశ్వాధారాయ నమః. ఓం కౌశికద్విజమోక్షదాయ నమః. ఓం పరహృద్రమహేంద్రాత్మనే నమః. ఓం సర్వదేవగణస్తుతాయ నమః. ఓం ధర్మార్థకామకైవల్యసకలాభీప్సితప్రదాయ నమః. ఓం ఆపన్నత్రాణనిరతాయ నమః. ఓం సర్వోపద్రవనాశనాయ నమః. ఓం సంతానదానసంతానాయ నమః. ఓం సర్వప్రత్యక్షదైవతాయ నమః. ఓం శర్కరాభీష్టసమ్మోదినే నమః. ఓం స్వాంతపాలితనిర్జరాయ నమః. ఓం ధర్మసేన మహారాజ ధన్యదా ప్రాప్తికారణాయ నమః. ఓం కుమారాయ నమః. ఓం కామ్యవాచే నమః. ఓం కామాయ నమః. ఓం కామ్యాయ నమః. ఓం కామప్రదాయకాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం వసుమతీకాంతాయ నమః. ఓం కరాంబుజకృతాభయాయ నమః. ఓం విధినియోజకాయ నమః. ఓం కలశోదధికల్పనాయ నమః. ఓం శంకరాత్మనే నమః. ఓం శంఖకరాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శంకరార్చితాయ నమః. ఓం ప్రద్యుమ్నసదయాయ నమః. ఓం సర్వతీర్థాదికసరఃప్రియాయ నమః. ఓం భక్తాత్మనే నమః. ఓం భక్తవస్యాయ నమః. ఓం భక్తన్యాసవశంవదాయ నమః. ఓం అజాయ నమః.
ఓం జితకామినే నమః. ఓం అంబరీషార్తివారణాయ నమః. ఓం దూర్వాసోదర్పదలనద్యుమణిద్యుతిహేతిరాజాయ నమః. ఓం దేవనాథాయ నమః. ఓం దేవభోగ్యాయ నమః. ఓం దేవభాగసమర్చితాయ నమః. ఓం పురుపుణ్యప్రసన్నాత్మనే నమః. ఓం సత్యవత్యాత్మజప్రియాయ నమః. ఓం వృద్ధబ్రాహ్మణరూపిణే నమః. ఓం శాలిహోత్రసమంచితాయ నమః. ఓం శ్రీకిం గృహపురక్షేత్రప్రతిష్ఠాపరినిష్ఠితాయ నమః. ఓం శ్రీ కనకవల్లీనాయికా సమేత శ్రీ వీరరాఘవ పరబ్రహ్మణే నమః. పుష్యబహుళ అమావాస్య, దీనిని చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు తిరువళ్ళూరు శ్రీ వీర రాఘవేంద్ర స్వామి వారికి ప్రీతికరమైన రోజు. త్రిమూర్తులలో స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు వివిధ రూపాలలో వివిధ పేర్లతో కొలువు తీరిన అత్యంత మహిమాన్వితమైన దివ్యక్షేత్రాలకు దివ్య తిరుపతులు లేదా దివ్య దేశములు అని పేరు. మొత్తం 108 దివ్య దేశాలు ఉన్నాయి. ఈ 108 దివ్య దేశాలలో ఒకటైన తిరువళ్ళూరులోని శ్రీ మహావిష్ణు అవతారం శ్రీ వీరరాఘవస్వామి పేరుతో శయన రూపంలో నయనమనోహరంగా కొలువుతీరి పూజలందుకుంటూ ఉన్నాడు. పూర్వం తిరువళ్ళూరుకు వీక్షారణ్య క్షేత్రం అనే పేరు ఉండేది. ఇక్కడ శాలిహోత్ర మహర్షి చేసిన తపస్సుకు సంతృప్తి చెందిన శ్రీ మహావిష్ణువు ఆయన తపస్సు చేసిన ప్రదేశానికి అతిథి రూపంలో వచ్చి ఆహారం స్వీకరించి విశ్రాంతి తీసుకోవడానికి స్థలం అడిగాడు. తమిళంలో ఎవ్వుల్ అంటే ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి. స్వామివారు పూర్వం ఎవ్వల్ ఎక్కడ పవళించాలని అడగగా ఇవ్వల్ ఇక్కడే పవళించమని శాలిహోత్రముని చెప్పిన ప్రాంతం కనుక ఈ ప్రాంతానికి ఇవ్వళ్ళూర్ అనే పేరు ఏర్పడినట్లు కథనం. ఇవ్వళ్ళూర్ అనే పేరు ప్రజల వాడుకంలో కాలక్రమేణా మార్పు చెంది తిరువళ్ళూరైనట్లు చెప్పబడుతున్నది. కృతయుగంలో బదరికాశ్రమంలో పురుపుణ్యర్ అనే మహర్షి నివసిస్తూ ఉండేవాడు. ఆయన భార్య సత్యవతి. శ్రీ మహావిష్ణువు భక్తులైన ఈ దంపతులకు చాలా కాలం సంతానం కలగలేదు. దీనితో వారు పుత్ర సంతానం కోరుతూ 1 సంవత్సర కాలం పుత్రకామేష్టి యాగం చేశారు. ఫలితంగా వీరికి కొంతకాలానికి ఒక కుమారుడు జన్మించగా శ్రీ మహావిష్ణువు ప్రసాదంగా భావించిన ఆ పిల్లవాడికి శాలిహోత్రుడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగారు. తల్లిదండ్రుల మాదిరే శాలిహోత్రుడికి చిన్నతనం నుండే విష్ణుభక్తి అలవడింది. అటువంటి శాలిహోత్రుడు యుక్త వయస్సు రాగానే దేశ పర్యాటనకు బయలుదేరి దేశంలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ ప్రస్తుతం తిరువళ్ళూరు ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ హృత్తాపనాశిని తీర్థం చూసి అది ఎంతో పవిత్రమైనదని గుర్తించి అందులో స్నానమాచరించి దైవ ప్రార్థనలు చేశాడు. ఈ సమయంలో ఇక్కడే ఉండి తపస్సు చేయాలనే కోరికతో తపస్సును ప్రారంభించాడు. 1 సంవత్సరం పాటు తపస్సు యజ్ఞయాగాలు చేశాడు. సంవత్సరం పూర్తవుతూనే పూర్ణాహుతి చేసి నైవేద్యం సమర్పించాడు. అనంతరం నైవేద్యాన్ని 3 భాగాలు చేశాడు. 1 భాగాన్ని దేవుడికి సమర్పించాడు. ఇక 2వ భాగాన్ని ఆహుతుడి కొరకు, 3వ భాగాన్ని తన కోసం ఉంచుకొని ఆహుతుడి కోసం ఎదురు చూడసాగాడు. ఈలోగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆ దారిన వెడుతూ కనిపించడంతో దేవుడు పంపిన ఆహుతుడిగా భావించిన శాలిహోత్రుడు ఆ వృద్ధుణ్ణి ఆహ్వానించి ఆహుతుడి కోసం ఉంచిన ప్రసాదాన్ని వడ్డించాడు. దాన్ని భుజించిన వృద్ధుడు తనకి ఆకలి తీరలేదని తెలపడంతో శాలిహోత్రుడు తన కోసం ఉంచుకున్న భాగాన్ని కూడా ఆయనకే వడ్డించాడు. ఆయన తృప్తిగా భుజించి వెళ్ళిపోయాడు. అయితే శాలిహోత్రుడికి మాత్రం ప్రసాదం లభించలేదు. దానితో తన తపస్సులో ఏదో లోపం ఉండడం వల్లనే తనకు ప్రసాదం లభించలేదని భావించిన శాలిహోత్రుడు మరో సంవత్సరం పాటు తపస్సు చేశాడు. కాని ఇంతకు ముందురాగా ఒక పండు ముసలి బ్రాహ్మణుడి ఆశ్రమానికి రాగా ఆయన్ను సాదరంగా ఆహ్వానించి ప్రసాదాన్ని వడ్డించాడు. శాలిహోత్రుడు వడ్డించిన ప్రసాదాన్ని తృప్తిగా భుజించిన ఆయన, నాకు భుక్తాయాసంగా ఉంది, ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి అని శాలిహోత్రుణ్ణి అడగ్గా, ఇక్కడే పవళించండి అని శాలిహోత్రుడు సమాధానమిచ్చాడు. దీనితో బ్రాహ్మణుడు దక్షిణం వైపు తలపెట్టి ఉత్తరం వైపు కాళ్లు ఉంచి తూర్పు వైపు చూస్తూ పవళించాడు. ఈ విధంగా పవళించిన ఆయనకు బ్రాహ్మణుడి రూపం పోయి శ్రీ మహావిష్ణువు రూపం ప్రత్యక్షమవడంతో శాలిహోత్రుడు సంతోషించి
పరిపరి విధాలుగా స్వామివారిని ప్రార్థించాడు. శాలిహోత్రుని కోరిక ప్రకారం తాను విశ్రాంతి కోసం పవళించిన శయన రూపంలోనే శ్రీ వీరరాఘవ స్వామిగా కొలువు తీరినట్టు స్థల పురాణ కథనం. అత్యంత ప్రాచీన కాలం నుంచే ఉన్న ఈ ఆలయాన్ని 8-9 శతాబ్దాల కాలంలో పునర్నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. చోళవంశస్థులు ఈ ఆలయాన్ని వివిధ మండపాలను నిర్మింపచేశారు. తర్వాతి కాలంలో విజయనగర చక్రవర్తులు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు చరిత్ర చెప్తోంది. ప్రధాన గర్భాలయంలో 5 శిరస్సుల శేషతల్పంపై శ్రీ వీరరాఘవ స్వామివారు శయనించి దర్శనమిస్తారు. భారీ రూపంతో ద్విభుజాలతో కొలువుతీరి ఉన్న స్వామివారు ఒక చేతిని కిందికి శాలిహోత్ర మహర్షి శిరస్సుపై ఉంచి మరో చేయి పైకి ఎత్తి గర్భాలయ వెనుక గోడకు ఆనించి దర్శనమిస్తారు. స్వామివారు తలకు దగ్గర శాలిహోత్ర మహర్షి పద్మాసన స్థితిలో కూర్చుని ఉంటాడు. స్వామివారి గర్భాలయంపై ఉన్న గోపురం విభిన్నంగా ఉంటుంది. మామూలు గర్భాలయాలపై ఏకకలశ గోపురం ఉంటుంది. అయితే ఈ క్షేత్రంలో గాలిగోపురంలాగా 5 కలశాలను కలిగి ఉంటుంది. ఇందువలన ఇది చాలా విశేషం. తిరువళ్ళూరులోని శ్రీ వీరరాఘవ స్వామికి ఉప్పు మిరియాలు అంటే ప్రీతి. శ్రీ వీరరాఘవ స్వామి వారిని దర్శించి ఉప్పు మిరియాలను సమర్పించడం వలన వివిధ వ్యాధులు, ప్రధానంగా చర్మ వ్యాధులు నయమవుతాయని, చేపట్టిన పనులు విజయవంతమవుతాయని చెబుతూ ఉంటారు. కోరిన కోర్కెలు తీర్చే స్వామి శ్రీ వీరరాఘవేంద్ర స్వామి. పుత్ర సంతానం లేనివారు పుష్య బహుళ అమావాస్య నాడు వరిపిండి మరియు బెల్లంతో కూడిన చలివిడి చేసి ఆ చలివిడి మధ్యలో ఆవు నెయ్యి ప్రత్తితో దీపం వెలిగించి ఆ దీపం ఘనం అయ్యాక ముగ్గురు లేక మన స్తోమతను బట్టి కొంతమంది ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలను ఇచ్చుకోవాలి. దీపం వెలిగించిన వత్తిని చలివిడి లేక పాలు లేక నీళ్లతో మింగినట్లయితే పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారని నానుడి. పిల్లలు లేని వారికి ఇచ్చినా పుణ్యమే. పిల్లలు ఉన్నవారు మింగితే కడుపు చలవా అంటారు. శ్రీ వీరరాఘవుణ్ణి వైద్యరాఘవుడని కూడా అంటారు. రాఘవేంద్రుడు ఔషధుల మూటని తన తల కింద ఉంచుకొని పడుకుంటాడని, బాధలతో అంటే అనారోగ్యంతో ఉన్నవారు అతనిని కొలిస్తే వారి బాధల్ని తొలగిస్తాడు అని అంటారు. పుష్యబహుళ అమావాస్య రోజున మరొక విశేషం ఉంది. ఈ రోజు సింహాచలంలో వెలసిన లక్ష్మీ వరాహ నరసింహస్వామికి కొండ దిగువ ఉన్న వరాహ పుష్కరిణిలో తెప్పోత్సవం జరుగుతుంది. దీన్నే తెప్ప తిరునాళ్ళు అని కూడా అంటారు. సింహాద్రి అప్పన్న శ్రీకృష్ణుని అలంకరణతో ఉభయ దేవేరులతో కలిసి తెప్పలో వ్యాహ్యాళి చేసి అనంతరం గోపికల రథంపై కొండ దిగువన తిరువీధి తిరుగుతాడు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. ఈ విధంగా చొల్లంగి అమావాస్య లేదా పుష్య అమావాస్య ఎన్నో ప్రాముఖ్యతల్ని సంతరించుకుంది. ఈ రోజున చేసే స్నానం, దానం, జపం, హోమం ఏవైనా సరే అత్యద్భుత ఫలితాలనిస్తాయని నానుడి.